అమ్మా నిహారిక, నిహారిక! ఏంటత్తయ్యా? కృష్ణ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఉదయాన్నే బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. నేను మార్నింగ్ వాకింగ్ నుంచి వస్తుంటే ఎదురుపడ్డాడు. ఎక్కడికని అడిగేలోపే వెళ్ళిపోయాడు. వాడేమన్నా చిన్నపిల్లాడా? ఎందుకు కంగారు పడతావు? వచ్చేస్తాళ్లే. పెళ్లి సమయం దగ్గర పడుతోంది. వాడలా బయట తిరగకూడదు. ఎందుకు టెన్షను? ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాను. ఉండండి, నేను వచ్చేసానన్నయ్య. ఈ బట్టలేంటి నాన్నా? కాకి బట్టలమ్మా. అదే ఎందుకు వేసుకున్నావని అడుగుతున్నాను. వేసుకోవాల్సి వచ్చింది. అంత అవసరమే వచ్చింది కృష్ణ. కృష్ణ, ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా. తమ్ముడు సడన్ గా ఈ గెటప్ లోకి వచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ ముక్క నా నోట్లో నాంతుంది. నువ్వు అడిగేశావు. సడన్ గా ఈ అవతారంలోకి ఎందుకు వచ్చావో తొందరగా చెప్పు కృష్ణ. ఈ రోజు నుంచి నేను టాక్సీ వాళ్ళగా జాబ్ ని స్టార్ట్ చేశాను. బయట టాక్సీ కూడా ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. అవునా? అవును, కృష్ణబాబు చెప్పింది నిజమేనండి. నువ్వు టాక్సీ నడుపుకోవాల్సిన అవసరం ఏంటన్నయ్యా? బాబు, తమరు కృష్ణబాబు. మీ రేంజ్కి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? లేదు, కానీ చేయక తప్పడం లేదు. నీ మనసులో ఏదో ఉంది, అది నువ్వు చెప్పడం లేదు. ఎందుకులే నాన్న. అలా అంటావేంటి నాన్నా? నువ్వు మాకు తప్ప ఇంకెవరికి చెప్పుకుంటావు? అందరూ ఇంతలా అడుగుతున్నారు కదా, చెప్పు బావా. నీ వల్లనే నేను ఈరోజు టాక్సీ డ్రైవర్గా మారాల్సి వచ్చింది. నా నిహారికని ఏమనొద్దామని. రాధాకృష్ణ గారు, నేను జ్యువెలరీ షాప్ నుంచి వచ్చానండి. 20 లక్షలు పెట్టి కొన్నందుకు కాంప్లిమెంటరీగా ఏమైనా తీసుకొచ్చారా? మీరు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది సార్. బౌన్స్ ఎందుకు అవుతుంది? మీరు కరెక్ట్ గానే డిపాజిట్ చేశారా? మా సైడు ఎలాంటి మిస్టేకు లేదు. మీరే చెక్ చేసుకోండి. కోడిగుడ్డు మీద ఏకలు బీకే పెద్దోడు సిస్టర్కి 20 లక్షలు పెట్టి కొన్నాడంటే నాకప్పుడే అనుమానం వచ్చింది. నేను కూడా ముందు నమ్మలేదు. ఏదో షేర్ మార్కెట్ లో డబ్బొచ్చేసిందన్నాడు కదా అని నమ్మేశాను. రాధా గారు, కాస్త ముందు వెనక ఆలోచించి కొనాలి కదా. అన్నయ్య, అకౌంట్ లో డబ్బులు లేకుండా అలా ఎలా కొనేసారు? క్యాష్ డిపాజిట్ కాకుండా మీరెలా ఇచ్చారండి? వేదవతి గారి కుటుంబ సభ్యులంటే నమ్మకం సార్. మరిప్పుడేం చేస్తారు? చేసేదేముంది, నెక్లెస్ తీసుకెళ్లిపోతాను. నేనివ్వను. ఇవ్వనంటే ఎలా కుదురుతుందమ్మా? ఏమండి, ఆయన ఇప్పుడు నా ఒంటి మీద నెక్లెస్ తీసుకువెళ్లిపోయాడంటే నాకు అవమానమండి. ఒక పని చేయండి, మీ అమ్మగారిని పిలిచి డబ్బు అడ్జస్ట్ చేయమని చెప్పండి. అదసలు జరిగే పనేనా? అడుగుతారా లేదా? తొందరగా ఏదో ఒకటి తెలుసండి. లేదు అంటే నేనే వేదవతి గారిని పిలిచి అడగాల్సి వస్తుంది. వదినా, ఎందుకు వచ్చిన గొడవ? తీసిచ్చేసేయ్. ప్రాణమైనా వదులుతానేమో కానీ ఇదైతే వదలను. వేదవతి గారు, వేదవతి గారు, ఇప్పుడుంటుంది అసలు రచ్చ.
ఏం జరిగింది? మీ పెద్దబ్బాయి మా షాపులో 20 lakhs పెట్టి డైమండ్ నెక్లెస్ కొని చెక్కు ఇచ్చారు. అదేమో బౌన్స్ అయింది. అత్తయ్య, ఇది నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, తీసుకువెళ్ళిపోతాను అని అంటున్నారు. డబ్బులు చూసుకోకుండా అంత ఖరీదైంది ఎలా కొంటావురా? షేర్ మార్కెట్ నుంచి అమౌంట్ ఇంకా డిపాజిట్ కాలేదు నాన్న. ఏదో మిస్టేక్ జరిగింది. చిన్న పిల్లాడిలా మాట్లాడకండి సార్. మేమేదో మీ అమ్మగారి ముఖం చూసి ఇచ్చాం గానీ లేదంటే ఎలా ఇస్తాం? ఎంత అవమానంగా మాట్లాడుతున్నారో చూడండి. ఒక పని చేయండి, ఆ డబ్బులు మీరిచ్చేయండి. చెక్ తీసుకొచ్చి మొహాన కొట్టండి. మీ అబ్బాయి పరువు నిలబడుతుంది. మాతో మాట అయినా చెప్పాలి కదా. మీ ఇష్టారాజ్యంగా చేసేస్తే ఎలా? పెద్ద కోడలిగా అడుగుతున్నాను. నేను కూడా పెద్దరికంతోనే చెప్తున్నాను. మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తానులేమ్మా. డబ్బు తిరిగి ఇవ్వడం మ్యాటర్ కాదురా, దేనికైనా ఒక పద్ధతి ఉండాలి కదా. ఏదో పొరపాటున జరిగింది నాన్న. నువ్వు చేసిన పొరపాటుని నువ్వే సరిదిద్దుకోవాలి. ఈ అనుభవం మరోసారి గుణపాఠం కావాలి. ఇస్తారా ఇవ్వరా? కుదరదని చెప్పాను కదా. చూడండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులైనా తీసుకొచ్చి ఇవ్వండి, లేక నెక్లెస్ అయినా తీసుకొచ్చి ఇవ్వండి. లేదంటే మీ మీద కేసు అవుతుంది. ఇంతకాలం నేను మిమ్మల్ని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఇప్పుడు ఆ షాపు వాడి ముందు మమ్మల్ని అవమానించి బాధ పెట్టారు. ఇది నాకు నచ్చలేదత్తయ్యా. అందరూ రండి, భోంచేద్దాం. అందరూ ఉన్నాం. రాధాకృష్ణ లావణ్యలు రాలేదేంటి? పిలిచానత్తయ్య, రావడం లేదు. రాధా, లావణ్య, భోజనానికి రండి. భోంచేద్దాం రండి, కూర్చోండి. మాకు ఆకలిగా లేదు, మేం తినం. మీరందరూ కడుపు నిండా తినండి. ఆల్రెడీ ఏమన్నా తిన్నారా అమ్మా? తిన్నాం మామయ్య. మీరెవ్వరూ చూడకుండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు, చేపల పులుసులు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని మా రూమ్ లో దాచుకుని మరీ తిన్నాం. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నిజంగానే తిన్నారా పెద్దోడా? మరి నాకు పెట్టాలి కదా. బాబా, మేం చాలా బాధల్లో ఉన్నాం. దయచేసి పరాచకాలాడకు. అక్క మొగుడువని కూడా చూడను. ఏం చేస్తాను నాకే తెలియదు. డబ్బుల విషయం మనసులో పెట్టుకున్నారు అంతే కదా? అదే నేను నెక్లెస్ కి డబ్బు ఇచ్చుంటే తినుండేవారు కదా. అవును, మీరు ఆ షాప్ వాడి ముందు మా పరువు పోయేలా చేయకుండా డబ్బులిచ్చుంటే నిజంగానే అందరితో కలిసి తినుండేవాళ్లం. డబ్బులకి భోజనానికి సంబంధం ఏంటక్కా? ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు మాట్లాడుకో. అక్క, ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. అన్నం మీద అలకొద్దు, ముందు భోంచేయండి. నీకు అన్నీ బాగానే సాగుతున్నాయి కదా, నువ్వు ఇలాగే మాట్లాడతావు. మాట్లాడతానత్తయ్యా, మాట్లాడతాను. ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఏ, మీకు నచ్చడం లేదా? కోపం వస్తుందా? నన్ను బయటికి గెంటేస్తారా? గెంటేయండి. దేహి అంటూ మీ ముందు పడుంటామని అస్సలు అనుకోకండి. మీ కొడుకు కోసమైతే 10 కార్లు కొనిస్తారా? ఒకరంటే ముద్దు, ఒకరంటే చేదా? ఎంత స్వార్థమతే ఇది. అయినా మీరందరూ సిగ్గు లేకుండా భోజనం దగ్గరికి ఎలా వచ్చారు? వినండి, ఈ రోజు మాకు పట్టిన గతే రేపు మీకు కూడా పడుతుంది.
వేదవతి గారికి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత దొరికిన కొడుకు, జాతకం కుదిరిన కోడలు, వాళ్ళిద్దరే ముఖ్యం. ఇంకెవ్వరూ అవసరం లేదు. లావణ్య, ఏంటి కొడతారా? కొట్టండి. చేయి చేసుకోవడం మీకు అలవాటే కదా. పెద్ద కోడలంటే జాతకం కలిసినా కలవకపోయినా మీ తర్వాతి స్థానం ఈ పెద్ద కోడలదే. మేమేం తప్పు చేశామని మా మీద పక్షపాతం చూపిస్తున్నారు? అవని శ్రీకర్లలాగా మోసం చేసి దొంగ పెళ్లి చేసుకునొచ్చామా? లేదే. ఇంతకాలం మీ మీద ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు మీరు దాన్ని కోల్పోయారు. అమ్మా లావణ్య, ఇంతకాలం నేను మౌనంగా ఉన్నాను అంటే అది నా మంచితనం. ఇప్పుడు ప్రశ్నించానంటే అది నా హక్కు. అందుకే మనసులో ఉన్నదంతా బయట పెట్టాను. మనం మాత్రమే కాదు, అందరూ ఈరోజు అమ్మ వాళ్లతో సీరియస్ గానే మాట్లాడారు. రేపేం జరుగుతుందో చూడాలి. హక్కుల కోసం న్యాయంగా పోరాడినప్పుడు స్పందించాల్సిన వాళ్లు స్పందించకపోతే ఇలాగే తిరుగుబాటు మొదలవుతుంది. పెద్ద కోడలి తిరుగుబాటు కుటుంబానికి ఎంత నష్టమో పెద్దరికాన్ని సాగిస్తున్న వాళ్ళకి ఉదయానికల్లా అర్థమవుతుంది. అందరినీ సమానంగా చూడనప్పుడు ఓ కోడలు అత్తతో పోరాడినా, ఓ కొడుకు తండ్రిని నిలదీసినా తప్పులేదు. చెప్పాలంటే మనం కాబట్టి ఇంతకాలం అణిగిమణిగున్నాం. ఇప్పటికీ నేను ఎమోషనల్ కాకపోతే నాకు విలువ ఉండదు. నేను ఇంకా ఇంకా చీప్ అయిపోతాను. నా బాధని అర్థం చేసుకుని మీ అమ్మ మనసు మార్చుకుని దారిలోకొస్తుంది. అందులో అనుమానమే లేదు. ఒకవేళ అమ్మా నాన్న మనసు మార్చుకోకపోతే, మనం కోరుకున్నట్టు జరగకపోతే? జరుగుతుంది. అలా కాకపోతే ఏం చేస్తావు లావణ్య? నా మనసు ఆల్రెడీ మంటలతో రగులుతోంది. మీ అమ్మ ఆ మంటల్ని ఆర్పకపోతే అవి ఈ కుటుంబానికి అంటుకుంటాయి. పచ్చని ఈ కుటుంబం ఒక్కసారిగా భగ్గుమంటుంది. మనం ఈ ఇంటితో, ఈ మనుషులతో బంధాన్ని తెంచుకొని బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. విలువలేని చోట మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు. బయటికి వెళ్ళిపోదాం. బతకలేనంత గతిలేని వాళ్ళమైతే కాదు కదా. ఇక్కడి కంటే స్వేచ్ఛగా బ్రతకొచ్చు. ఒకరి ఆజ్ఞలను ఆచరించాల్సిన అవసరం ఉండదు. ఒకరి శాసనాలకి భయపడనక్కర్లేదు. మన జీవితం మనదవుతుంది. ఇంతకాలం మనం ఏం కోల్పోయామో అది మళ్లీ తిరిగి వస్తుంది. ఈ రోజు 20 లక్షలు ఇవ్వనన్నవారు ఫ్యూచర్లో ఈ ఆస్తిలో వాటాలిస్తారా? సో రేపు బయటికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉందాం. అల్లుడివైనా కొడుకులా చూసుకుంటూ వస్తున్నావు. బయట వారు మిమ్మల్ని బయటికి పంపేయండి అంటున్నా వాళ్ల మాటల్ని మేము లెక్క చేయలేదు. నా కొడుకులతో సమానంగానే చూస్తున్నాను. నువ్వు నీ భార్య బిడ్డలతో ఉంటున్నా నగ నట్ర చేయించకుండా మానేశావా? సమానంగానే చేయించాం. దీన్నే పక్షపాతం అంటారా? మీరు పుట్టేసరికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఊరు కరువులో ఉంది. అయినా సరే మా రెక్కల కష్టంతో మేము ఈ స్థాయికి వచ్చాం. మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాం. ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతారా? ఎంత అన్యాయం రా ఇది! ఎంత అన్యాయం! మీ అందరికీ జరగాల్సినవన్నీ జరిగాయి. కృష్ణకి ఏం జరిగాయి? కృష్ణ మన ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? కృష్ణని మేమే కాలేజీలో చదివించాం. ఎంత డొనేషన్ కట్టాం? కృష్ణకి ఎంత డబ్బు పెట్టేశాం?
రే రాధా, రాధా లావణ్య ఆగమ్మా. అన్నయ్య వదిన ఆగండి. మన మాట వినకుండా ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి. రెక్కలొచ్చిన పక్షులు గూటిలో ఉండవని అంటారు కదా, అది నిజమని నిరూపించడానికి పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపడం మనకి సాధ్యం కాదు వేద. అవని ఎక్కడికి? వాళ్ళని వెనక్కి తీసుకురమ్మని తన చూపుతో అర్థించింది. ఎందుకంటే ఈ సమయంలో అత్త వాళ్ళ వెంట పడలేదు. ఎవరికైనా ఈగో ఉంటుంది కదా, అది అడ్డొచ్చింది. నా మీద నమ్మకం ఉంచింది. నా ప్రయత్నం నేను చేస్తాను. అవని చెప్తే మాత్రం వింటారా? నాకు డౌటే. అసలే లావణ్య మొండి పట్టుదలతో ఉంది. వాళ్ళకి కావలసిన చెడుని చెప్తేనే వింటుంది. అది జరిగింది. ఆ రకంగా చెప్పాలని నీకు ఆ సమయంలో ఎందుకు అనిపించిందో గాని, నా కొడుకు కోడలు బయటికి వెళ్లిపోకుండా సమస్యకు పరిష్కారం చూపించా. అందుకు మాకు సంతోషంగా ఉంది. ఏదో ఒక ఉపాయంతో వాళ్ళని ఆపావమ్మా. నువ్వు ఆపకపోయుంటే ఈ క్షణం నేను వేద ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. మనశ్శాంతి లేకుండా పోయేది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఏంటిది? వేళపాల లేదా తమరికి? మేడం గారి మీద అత్తమామలు అభినందనల వర్షం, పొగడ్తల వర్షం కురిపించడం చూశాను. ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు బాధపడతారేమోనని ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు చెప్పావు. శబాష్ బేబీ. బేబీనా? తొందరలోనే నాకు బేబీనిస్తావని గుర్తు చేస్తున్నాను. ఇంట్లో మీ పెళ్లి విషయం ఒక్కటే కాకుండా పక్క నుంచి ఇలాంటివి కూడా మొదలవుతున్నాయన్నమాట. ఇన్ని రోజులు ఇంటి పెద్ద కోడల్ని నా అవసరాలకి వాడుకున్నాను. ఈ రోజు ఆ టికెట్ బయటకి వెళ్లిపోయుంటే నేనే పెద్ద కోడలి స్థానానికి అర్హురాలనై ఉండేదాన్ని. నా బ్యాడ్ లక్. అవని చేసిన పని వల్ల తిరిగొచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎలాగైనా కొట్టుకు చావని. నీ పెళ్ళయ్యేంత వరకు మాత్రం నువ్వు అందరితో స్నేహంగానే ఉండు, సరేనా? సరే, ఉంటాను. జాగ్రత్త. సరే. ఇంత స్వార్థమా? లావణ్యక్క నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. అలాంటి అక్క వెనక కూడా గొయ్యలు తవ్వుతున్నావు అంటే నువ్వు మామూలు మనిషివి కాదు. పెద్ద కొడల స్థానానికి నువ్వు ఏ రకంగా అర్హురాలివి అనుకుంటున్నావు? అది కలలో కూడా జరగదు. ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతావు గాని ఇంట్లో వాళ్ళెవ్వరూ వెళ్లరు. వెళ్ళనివ్వను కూడా. చీపురు పుల్లను కూడా బయటికి పోనివ్వను. నువ్వు వెళ్తానంటే మాత్రం నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నేనెందుకు వెళ్తాను? పంపిస్తాను నిహారిక. రాజ మర్యాదలతో రెడ్ కార్పెట్ వేసి మరీ బయటికి పంపిస్తాను. అది నీ వల్ల కాదు, నా వల్లే అవుతుంది. అన్నపూర్ణాదేవి నాతోనే చేయిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళడానికి దారిని నేనే వేస్తాను. మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి అవని ఇలా అందని ఈ విషయం కూడా చెప్పు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది.
నీ కళ్ళ ముందే పూలదారిలో నడుస్తూ లోపలికి అడుగు పెడతాను. నన్ను బయటికి పంపించాలనుకునే దారిలో నిన్ను పంపిస్తాను. నాకు ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను శాశ్వతంగా గెంటేస్తాను అని అంటున్నాను. డైరీలో రాసుకో. ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. బెదర్ బాగా టెన్షన్లో ఉన్నారు. మంచి ఐటమ్ సాంగ్ పెట్టినా. ఏమొద్దు, నువ్వు తొందరగా పద. ఓకే బెదర్. నీ సంగతి తేల్చడానికే నేను పోలీసుల నుంచి తప్పించుకొని వస్తున్నాను. నిహారిక, ఈరోజు నీ జాతకం బయటపడబోతుంది. నిహారిక, అమ్మా నిహారిక. ఏంటత్తయ్య? లావణ్య వాళ్ళు కనిపించట్లేదేంటి? ఏదో పనుందని బయటికి వెళ్లారు. సర్లే, నువ్వు బయలుదేరు. ఎక్కడికి? రేపు కృష్ణ పుట్టినరోజు కదా. ఎన్నో సంవత్సరాల తర్వాత వాడికి మేం చేసే మొదటి పుట్టినరోజు. అందుకే మనం వెళ్ళి షాపింగ్ చేసుకొద్దాం. సరే అత్తయ్య. నేను కూడా సరదాగా రావచ్చా? తమరేం అవసరం లేదు. వచ్చి వంకలు పెట్టడం తప్ప ఇంకేం చేస్తావ్? ఇంట్లో ఎవరూ లేరు కదా, నువ్వింట్లోనే ఉండు. సరే అత్తయ్య. కృష్ణకు కూడా ఫోన్ చేయమ్మా. ఫోన్ రూమ్ లో ఉంది. కృష్ణన్ రమ్మని చెప్పి నేను కూడా వచ్చేస్తాను. తొందరగా రామ్మా. అలాగే. నిహారిక రావడానికి టైం పడుతుందేమో. వెళ్ళి కాఫీ తీసుకుని రమ్మంటారా? ఏం అవసరం లేదులే. బెదర్. ఏంటి? ఏం లేదు, బండి ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు మాత్రం తెగ వరిగా కనిపిస్తున్నావు. ఏదైనా చేయకూడని పని చేసొచ్చి నా బండి ఎక్కేవా ఏంటి? నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? తొందరగా పోనివ్వు. నా డార్లింగ్ ఫోన్ చేస్తుంది. నీ పర్సనల్స్ నాకు అవసరమా? నా పిల్ల సార్. ఏ మీకు లేదా? పెళ్లిగానే అయిపోయిందా ఏంటి? అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. సంవత్సరం క్రితమే పెళ్ళై దుబాయ్ వెళ్ళిపోవాల్సిన వాణ్ణి, కానీ అది నన్ను మోసం చేసేసింది. అందుకే అమ్మాయిల్ని నమ్మకూడదు. సార్, నీ డార్లింగ్ అలాంటిది ఉంటుంది, నా డార్లింగ్ అలాంటిది కాదు సార్. చాలా మంచిది సార్. లిఫ్ట్ చేయరా బాబు. నేనైతే ఏ అమ్మాయిని నమ్మను సార్. ఇవి నిహారిక చెప్పులు. వీటిని చూశాక అయినా నిహారిక ఇక్కడికి వచ్చిందని మీకు అర్థమైందా అత్తయ్య? చెప్పులకే ఉంది. ఒకే రకమైన చెప్పులు చాలా మంది దగ్గర ఉంటాయి. గౌతమి గారి కూడా అయ్యుండొచ్చు కదా. అవని, ఇక్కడ దాకా వచ్చాక కూడా నువ్వెందుకు అనవసరమైన శ్రమ తీసుకుంటావు? లోపలికి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం కాకపోతే గనుక ఇక జీవితంలో నీ మాటలు మేము నమ్మలేము. అత్తయ్య, మనం షాపింగ్ కి రేపు వెళ్దామని చెప్పాను కదా, మరి మా ఇంటికి వచ్చారేంటి? మాతో షాపింగ్ కి రేపు వెళ్దాం అని చెప్పి ఏదో కొంపలు మునిగిపోయినట్టు అర్జెంటుగా కంగారుగా బయలుదేరొచ్చేసావు. మీ ఇంటికే అని ఎందుకు చెప్పలేదు? అంటే అది నువ్విక్కడికే వచ్చావని అవని చెప్తే మేము నమ్మలేదు.
అవనిని శ్రీకర్ని తిట్టుకుంటూ వచ్చాం. ఎందుకంటే మాకు నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి. మా నమ్మకాన్ని వమ్ము చేశావు నువ్వు. వికాస్ లోపల ఉన్నాడా? వికాస్కి మీకు ఏమైనా జరిగిందా? వికాస్కి భయపడి నువ్వు హడావిడిగా ఇక్కడికొచ్చావా? అయితే అవని చెప్పింది నిజమే అన్నమాట. వికాస్ ద్వారా మనకేదో నిజం తెలిసిపోతుంది అన్నట్టు పరుగున వచ్చింది. మన దగ్గర ఏదో దాస్తుందమ్మా. మాతో ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు? అసలు ఏం జరుగుతుంది చెప్పు నిహారిక. నిజం చెప్పకుండా ఇక్కడికి రావడం నేను చేసిన తప్పే అయి ఉండొచ్చు. కానీ మీకు నిజమేంటో తెలియాలి. మరి నువ్వెందుకు చెప్పలేదు? నీతో పాటు మేం కూడా వచ్చేవాళ్ళం కదా. రేపు కృష్ణ గారి పుట్టినరోజు బట్టలు కొనడానికి వెళ్తున్నాము. శుభమా అంటూ బయటికి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ విషయాలు, ప్రమాద విషయాలు ఎందుకులే అని చెప్పలేదు. బాగా చలిగా ఉంది గౌతమి. చలి జ్వరం వచ్చేసినట్టుంది. పడుకోండి. చలి. అమ్మో. డాక్టర్ వచ్చారు కదా, ఏమన్నారు? బాగా రెస్ట్ తీసుకోమన్నారు. మీకేం కాదులేండి అన్నయ్య గారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. ఇంతలో ఇలా జరగటం ఏంటో. అంతా మంచి జరుగుతుంది, మీరేం బాధపడకండి వదినా. ఏంటో నాకైతే అంతా అయోమయంగా ఉంది. ఇక్కడంతా ప్రత్యక్షంగానే కనబడుతోంది కదా. నిహారిక ఎందుకు అబద్ధం చెప్తుంది? సరే వదినా, మేము బయలుదేరుతాం. సరే వదినా, పదండి. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి అమ్మా. అలాగే అన్నయ్య గారు. శేఖర్ గారు జాగ్రత్త మీరు. పదండి. పద. అత్తయ్య వాళ్ళని నేను పంపించేసి వస్తాను. అలాగేనమ్మా. సరే రండి. నేను తీస్తానులే బావా. ఇదిగో. హలో కిట్టు. రే, మంచి సౌండ్ పార్టీ బ్యాచ్ ఒకటి మాట్లాడుతోందిరా. డబ్బుల దగ్గర అస్సలు ఆలోచించరు. వాళ్ళు మత్తు పదార్థాలతో మత్తుగా మునిగి తేలితే చాలు. బయట పోలీస్ రైడింగ్ ఎక్కువ ఉంది కిట్టు, ఇబ్బంది పడతాం. రే, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వైతే మాల్ సిద్ధం చెయ్యి. రేపు రెగ్యులర్ గా కలుసుకునే షాపింగ్ మాల్ దగ్గర కలుసుకుందాం. అర్థం చేసుకో కిట్టు. ఏయ్, పోలీసుల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో ఈ కిట్టుగాడికి తెలుసు గానీ నేనైతే పార్టీకి మాల్ రెడీ అని చెప్తాను. నువ్వైతే మాల్ రెడీ చేసుకో. ఉంటాను మళ్ళా. సరే. ప్రవృత్తి ఏదైనా అసలు వృత్తిని మర్చిపోకూడదు. రేపు ఈ కృష్ణగాడి కలెక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది. రేపు ఫుల్ డే బయటికి వెళ్ళిపోయి ఫుల్ ఫోటోలు లేపేయాలి. పశువులు 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 పైసా పశువులు. ఏంటవని
ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఆ నిహారిక ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారో అర్థం కాక నిద్ర రావడం లేదు. మాలంటున్నావేంటి? అదా, ఫ్రెండ్ ని షాపింగ్ మాల్ దగ్గరికి రమ్మన్నాను. కొడుకు సోమరిపోతూ సంస్కారం తెలియనివాడైనా తల్లిదండ్రులు తట్టుకుంటారు. మత్తు పదార్థాలు అమ్మేవాడని తెలిస్తే తల్లిదండ్రులు భరించలేరు. ఎవరి గురించి మాట్లాడుతున్నా? అంతా విన్నాను. ఆస్కార్ పర్ఫార్మెన్స్ లో వద్దు. నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. నీ వలన అత్తయ్య ప్రాణాలకు ఎప్పుడు ప్రమాదం కలుగుతుందోనని. మీ అన్నయ్యలా మీ తమ్ముడ్లా నువ్వు కూడా గౌరవంగా బతుకు బావా. 25 ఏళ్ళు ఒకలా పెరిగాం. ఇప్పుడు మరోలా బతకాలంటే కష్టంగా ఉంది. అయినా నువ్వు నాకు బుద్ధులు చెప్పకు. నీ పని నువ్వు చూసుకో. లేదంటే నీ బుద్ధులు ఆ దద్దమ్మకి చెప్పుకో. ఎవరినంటున్నావు? ఇంకెవరి గురించి? శ్రీకర్ గురించి. నీ కొంగుచాటు మొగుడు గురించి. ఎంతసేపు నీ చుట్టూరు తిరగడం తప్ప దేనికి పనికిరాడు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అవని 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 అంటూ అదే జపం. ఇదిగే మగాడంటే అలా ఉండకూడదు. అలా ఉన్నవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆ డంగ్. బావా, మేమంతా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఎదురు చూస్తున్నాం. త్వరగా రా నాన్నా. ఈ పాటికి మన మాటకి రెస్పాన్స్ రావాలే. ఎవరిని వెళ్ళి చూసిరండి. నేను వెళ్తా. ఈ ఫ్లవర్ ఇచ్చి అందరికంటే ముందు నేనే విషయం చెప్తా. కృష్ణబాబు, 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 కృష్ణబాబు. అవును, నిహారిక కూడా కనిపించట్లేదేంటి? అదే కదా, ఇన్నిసార్లు పిలిచినందుకు నిహారికైనా ఈ పాటికి రావాలి కదా. పెద్దిరాజు అన్నయ్య వెళ్ళినా రెస్పాన్స్ లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అత్తయ్య గారు, మామయ్య గారు, కృష్ణ కనిపించడం లేదండి. బావా, రూమ్ లో మంచిగా వెతికావా? నా కళ్ళ గురించి నీకు తెలీదా? నావి ఎక్స్రే కళ్ళు. నా నుంచి ఎవడూ తప్పించుకోలేడు. పైనున్న బ్లాక్ అంతా వెతికేశాను. లాన్లో ఉన్నాడేమో చూద్దాం. కృష్ణబాబు. పెద్దిరాజు గారు, కృష్ణ గురించి వెతకండి. కృష్ణ ఇంట్లో లేడు. గుడిగాని వెళ్ళాడా? గుడికి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళాడమ్మా? తెలీదు. నీతో చెప్పకుండా వెళ్ళడు కదా. అలా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంత నిగూఢంగా మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలిస్తే ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చెప్పు. కృష్ణ గారు ఇంట్లో నుంచి పూర్తిగా వెళ్లిపోయారు అని నా అనుమానం. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తాడు? ఎందుకలా మాట్లాడుతున్నావు? తన మనసు బాధపడే మాటలు ఎవరైనా అంటేనే తప్ప కృష్ణ బయటికి వెళ్లిపోవాలని అనుకోడు. ఎవరైనా ఏమన్నా అన్నారా? కృష్ణ గారిని అనాల్సిన అవసరం ఎవరికో ఎందుకుంటుంది? ఈ అవనికి తప్ప. అవని ఏం చేసింది? అవని వల్లే కృష్ణ బయటికి వెళ్లిపోయాడు. అవని ఎందుకు అంటున్నావు? ఎందుకంటే అవని రాత్రి కృష్ణను కొట్టింది. కృష్ణను కొట్టిందా? అవును. అబద్ధం. నిజం. నేను కళ్ళారా చూశాను. ఏమండి? ఏంటి వేద? అందరూ ఇలా కూర్చుని బాధపడితే వాడొస్తాడా? ఏదో ఒక ఆలోచన చెయ్యండి. ఇలాంటి విషయాల్లో పోలీసులకు ఫోన్ చేసి చెప్పడమే మంచిదని నా అభిప్రాయం. అలా చేస్తే అలరైపోతామయ్యా. కృష్ణని పెంచిన నాగయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేశాం. వాళ్ళు కూడా రాలేదని చెప్పారు.
మరి తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఏ పేకాట క్లబ్లోనూ దూరుండడు కదా. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నా తమ్ముడికి అలాంటి బుద్ధులు లేవు. ఇంతకీ ఈరోజు బర్త్డే ఉన్నట్టా లేనట్టా? బర్త్డే సామాన్లు కూడా తెప్పించేశాం. కృష్ణ కనపడకుండా పోయినందుకు బాధపడుతున్నావని ఇంతసేపు అనుకున్నాను. సామానుకు పెట్టిన డబ్బు వేస్ట్ అయిపోతుందనా నీ బాధంతా? డబ్బుదేముందన్నయ్యా, మనిషి ముఖ్యం. నువ్వేం మాట్లాడవేంటి నిహారిక? ఏం మాట్లాడమంటారు పెద్దిరాజు గారు? ఏదో ఒకటి మాట్లాడు, మేమందరం మాట్లాడినట్టు. గుండెంతా భారమైపోయింది. కృష్ణ ఏమై ఉంటాడని భయం పట్టుకుంది. అందుకే మౌనంగా ఉన్నాను. నా సలహా ఏంటి అంటే, మనం మాట్లాడుకునే బదులు అవనికి ఫోన్ చేసి ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో అడగడం మంచిది. నువ్వు చేయనన్నా. తొందరగా చెయ్యండి మామయ్య. నా మనసులో లేదు. కృష్ణ వచ్చే వరకు మంచినీళ్లు కూడా ముట్టలేను. ఎందుకు ముడతావు? ఇందాక జ్యూస్ తాగావు కదా. చెప్పండి మావయ్య. కృష్ణ జాడ ఏమైనా తెలిసిందా? కృష్ణ బాబుని వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను మావయ్య. నిజంగానే ఆ పని మీదే ఉన్నావా? బయట బలదూర్లు ఏమైనా తిరుగుతున్నావా? నువ్వు కూడా నాతో రావాల్సింది మరి. నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకోవాలి. నా తమ్ముడితో రాకపోతే నీ పరిస్థితి ఏంటో అమ్మ చెప్పిందిగా, మర్చిపోకు. కృష్ణతో వస్తే ఈ ఇంట్లోకి అడుగు పెడతావు, లేదంటే మీ అక్క దగ్గరికే పోతావు. ఏవండో ఎవని గారు, వినిపించిందా? వినిపించిందన్నయ్య. నువ్వు మాత్రం కృష్ణ కనిపించిన వెంటనే ఫోన్ చెయ్యి. మేం బర్త్డే ఏర్పాట్లు చేసుకుంటాం. కృష్ణకు ఏదైనా అయినా, కృష్ణ పొరపాటున ఏదైనా చేసుకున్నా కూడా నీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుందావని. మరో వారం రోజుల్లో పెళ్ళుండగా ఈ సమయంలో ఇలా జరగడం ఏంటి? పెద్దిరాజు, మీరు కూడా తెలిసిన వారికి ఫోన్ చెయ్యండి. కృష్ణ రావాలి, పుట్టినరోజు వేడుక జరగాలి. అలాగే అత్తయ్య.